పవర్ 3 న్యూస్ కి స్వాగతం. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో తుమ్ముకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజల్ కమ్యూనిటీ హాల్ వద్ద సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముందు శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ పౌర హక్కుల కోసం పలు విషయాలపైన ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కీసర డివిజన్ ఆర్జీఓ వెంకట్ ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డి, డీవీఎంసీ సభ్యులు బిట్లా వెంకటేశ్వర్లు, రాజు, వస్తాద్, ధనరాజ్ నాయక్, తుమ్ముకుంట్ల కమిషనర్ వెంకట్ గోపాల్, షామీర్పేట్ తహసీల్దార్ యాదగిరి రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, ఎస్ఏ సురేందర్ రెడ్డి, డీవీఎంసీ సభ్యులు తాల్కా రాములు, నీకు నార్ అశోక్, శ్రీరాములు, సంఘ సేవకురాలు రాములమ్మ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి దేవరంజల్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి దయచేసి కూర్చోవాలి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. మా బక్కంజన్న చైర్మన్ గారికి, ప్రభుత్వ అధికారులకందరికీ ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి శుభాకాంక్షలు. ఎస్సీ కమిషన్ పోయినాం, అన్నిట్లో పోయినాం సార్. ఒక 4 సంవత్సరాల నుంచి దాని గురించి బాధపడుతూనే ఉన్నాం, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేరు. కొంతమంది పెద్దల వల్ల దాన్ని ఎక్కడికి వచ్చిందో అక్కడే ఆపేస్తున్నారు, కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎవరు చూస్తలేరు సార్. ఒక చిన్న సెప్టిక్ ట్యాంక్ కాల్ చేసుకోవాలంటే 300 ఫీటు పైపు కావాల్సి వస్తుంది మాకు. అక్కడ ఉండేది 100 ఫీట్ల పైపే. ఇక్కడ దారి వదిలితే ఒక 3 కుటుంబాలు అక్కడ నుంచి, 3 కుటుంబాలు ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోగలుగుతాం సార్, కానీ ఆ రోడ్డు మాత్రం కదలనిస్తలేరు అసలు. మాటలే నేను ఒక ఆశీర్వాదంగా తీసుకుంటాం. నేను ఈ గ్రామంలో సార్ నేను చేసిన సోషల్ యాక్టివిటీ చెప్పాలంటే సరిపోదు సమయం. మా విలేజ్లో ఒక పెద్ద సమస్య ఉన్నది సార్. నేను ఉండేది ఖాళీలా, స్కూల్ గ్రౌండ్ పక్కకు ఉంటాం. ఆ గ్రౌండ్ స్కూల్ చెందింది లేదు ప్రైవేట్ వ్యక్తులకు. అయితే ఎవరికైనా కాదు సార్, అక్కడ ఉన్నంత పేద కుటుంబాలం అందులో పాములు తేలు వచ్చి తనక. దయచేసి అందరూ సహకరించాలి, ఇది మన ప్రోగ్రాం. అది నాకు మనం అందరూ గౌరవించాలి. మన పేరును కూడా అక్కడ తీసుకుని వచ్చారు. ఇది ఇక్కడనే కాదు, ఢిల్లీ వరకు కూడా తీసుకుని వచ్చేసి మనకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ ఉద్యమంలో ఉన్నారు. అట్లాగే ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకిచ్చిన హక్కులు మనం సాధించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే అన్ఎడ్యుకేషన్. అంటే మనం ఇక చదువుకు చాలా దూరంగా ఉన్నాం. మనము టెక్నికల్గా కానీ ఎడ్యుకేషన్లో కానీ ముందుకు వచ్చేస్తే మనకు కేటాయించిన ఏదైతే ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనకు కేటాయించిన ఉద్యోగాలు అట్లాగే వెనుకబడిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలామంది ఉన్నవారికి కూడా కొన్ని వస్తున్నాయంటే దాని మీద కూడా. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డీసీపీ కోటిరెడ్డి గారు, గౌరవ సభ్యులు జిల్లా శంకర్ గారు, లక్ష్మీనారాయణ గారు, రాంబాబు నాయక్ గారు, ఆర్డీఓ గారు, మా మాజీ ఎంపీపీ గారు, మరి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ గారు, మరి డీవీఎంసీ మెంబర్లు మన పిట్ట వెంకటేశ్వర గారు, ధనరాజ్ నాయక్ గారు, రామ్మోహన్ గారు, ఇంకా మిగతా మెంబర్లు, మరి అశోక్ గారు కళాకారుడు
రామ్మోహన్ గారు చెప్పిన, అశోక్ గారు, కళాకారులు గారు, ఇంకేమైనా మెంబర్లు అందరూ కూడా, డిఎస్ మెంబర్ అందరూ కూడా పేరు పేరున మన ఏసీపీ గారు, మరి వేదిక పైనటువంటి తహసీల్దార్ గారు, ఇతర ప్రభుత్వ పోలీసు శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దేవాలయాంజాల అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ, గిరిజన సోదరులకు అందరికీ, దళిత గిరిజన సోదరులకు అందరికీ నా యొక్క జేబీఎంలు నమస్మాజాలు. లేపండి సార్, సార్ ఏమైనా లేపాలి కదా. అంటే బిఆర్ అంబేద్కర్ ఆలను కొనసాగిస్తాం. పూజ మహాశయాలను ఈ విధంగా చూడండి సార్. అందరికీ సార్ నా ముంగట మనం ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున తగిన ఆదేశాలు అందరి కలెక్టర్లకు, తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లకు, ఎస్పీలకు, డీసీపీలకు, పోలీస్ కమిషనర్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి మండలంలో తహసీల్దారు, ఎస్ఐ, స్టేషన్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా సివిల్ లైన్ జరపాలని, అది ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, మరి మొక్కుబడిగా జరపకుండా గ్రామ సెంటర్లో ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా చట్టాలపై అవగాహన కల్పించాలని, అప్పుడే మరి నేరాలు జరిగాయి, చట్టాలపై అవగాహన కలుగుతాయని చెప్పి కూడా మన అన్ని జిల్లాలకు కూడా పోలీసు అధికారులకు అందరికీ, రెవెన్యూ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేవరయాంజాల గ్రామంలో మేము జిల్లా రివ్యూ పెట్టుకుంటామంటే మా బిడ్డ వెంకటేశ్వర గారు తప్పకుండా మీరు దేవరయాంజాల గ్రామాన్ని సందర్శించాలి. మరి అక్కడ మంచి గ్రామము, చాలా చైతన్యవంతమైన గ్రామము, నేరాలు తక్కువ ఉన్నటువంటి గ్రామము. నాకు ఇక్కడ వచ్చినటువంటి పరిశీలన 2-3 గంటలకు తెలుసుకునేది ఏంటంటే, చాలా పద్ధతిగా నేరాలు చేయకుండా అందరూ సామరస్యమైన వాతావరణంలో అన్నలు తమ్ములు అనే విధంగా సౌజన్యం గడుపుకుంటూ మంచి ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నారు. మరి పోలీస్ శాఖ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. మరి మా డీసీపీ మరి కోటిరెడ్డి గారు అయితే మాకు డిఎస్పీ ఉన్నప్పుడు కూడా సిద్దిపేట ప్రాంతంలో పనిచేసేటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా సిద్దిపేట ప్రజలు పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసుకొని సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రజలకు ఉదయాలు నిలిచిన వ్యక్తి కోటిరెడ్డి గారు. ఆయన అనగానే మేమందరం కూడా కోటిరెడ్డిని గుర్తు చేసుకొని జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజలందరూ కూడా ఏ పోలీస్ శాఖలో కలిసినా కానీ కోటిరెడ్డి లెక్క మీరు పేరు తెచ్చుకొని ఆయన లెక్క పనిచేయండి అనే విధంగా ఆయన రోల్ మోడల్ తీసుకోవాలని చెప్పి కూడా మా జిల్లాలో చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఆయన పద్ధతి ప్రకారం అంకిత భావంతో తన విధిని ప్రధానంగా భావించి మరి పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసినటువంటి పోలీసు అధికారి మీకు ఉండడం కూడా నేను మీ అందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ సమస్యలు ఏమి ఉండే నాకు తెలిసినంత వరకు ఆయన అన్ని పరిష్కారం చేస్తారు. మరి గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు నాకు. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా వెంకటగోపాల్ కూడా నాకు పాత పరిచయం అయితే గజ్వేల్లో పనిచేసిన ఇంతకుముందు. మరి ఆ గోడ విషయంలో మున్సిపల్ కమిషనర్ గారు, నేను కలెక్టర్ గారు మన కలెక్టర్ మీటింగ్ వస్తున్నారు కదా, మీరు అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడదాం. తప్ప సమస్య నేను పరిష్కారానికి కూడా మీ అందముఖంగా నేను ఆమెస్తున్నాను. అంటే నేను ఒక తిరుపతికి పోయో మనం దర్శనం చేసుకుంటేనే పుణ్యం కాదు, అది కూడా పుణ్యమే, దాన్ని కాదనం కాదు. కానీ పేదవాళ్ళు చేస్తే దాని మానమే ఉంటుందని చెప్పి వ్యక్తులు నేను అదే ఉన్నప్పుడు ఈ ప్రజాపంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ప్రజాపాలన కాంచి ఎలా పరిష్కారం చేస్తారు మీరు అందరు చెప్తా ఉన్నారు. మరి పూయానంలో కూడా మరి పోలీస్ శాఖ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పోలీస్ శాఖ కోరేది ఏంటంటే కోర్టు చేస్తేనే సాధ్యం కాదు. మీ కింద ఉన్నటువంటి సిఐలు కానీ ఏసీపీలు కానీ మీరందరూ కూడా మరి వచ్చినటువంటి అర్జీదారులను మంచిగా మాట్లాడి కూర్చుండబెట్టి ఏం సమస్య అని చెప్పి మనం ఓపికగా వింటే 50% ఆ యొక్క అర్జీదారు మంచిగా సంతోషపడిపోతాడు. 50% ఇలా అందరూ కూడా గౌరవాన్ని కోరుకుంటారు.
మరి ఏదన్నా మాట్లాడే విధానం కరెక్ట్ లేకపోతే మరి పోలీసు విధానం ఉండాలని చెప్పి అట్లా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా మనం అందరం కూడా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను మీ అందరిని కోరుతున్నా ఏంటంటే మీరు దేవాలయ సమస్యలు నాకు ఆ రైటింగ్లో ఇచ్చిండ్రు, మీ అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేస్తా. మా గిరిజన సోదరులు కూడా మెమోరాండం ద్వారా మాకు సమస్యలు ఇచ్చిండ్రు, నేను తీసుకున్నా. తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి SC/ST కమిషన్ కూడా మీరు చూస్తా ఉన్న అన్ని సోషల్ మీడియాలో కూడా రకరకాల జిల్లాల్లో తిరిగి కూడా మేము అన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటూ ఉంటున్నాం. మీరు చూస్తున్నారు, మరి ఏ కార్యక్రమంలో చూసినా కానీ మీరు చూస్తున్నారు. ఎస్సీలకు ఎక్కడ సమస్య వచ్చినా కానీ 33 జిల్లాల మేమందరం పోయి అక్కడ కమిషన్ మెంబర్లతో సహా మేము టీం అందరం పోయి కూడా అక్కడ మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సహపంక్తి భోజనాల ఏర్పాట్లు మరి రాజు గారు మరి వాళ్ళందరూ కూడా బాగా ఏర్పాటు చేసినట్టున్నారు. వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్, వారికి కూడా నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ మరి వారు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరిని నేను కోరేది ఏంటంటే మనమంతా కూడా చట్టాలపై అవగాహన కల్పించుకొని మరి పోలీస్ శాఖతో మంచిగా మెదులుకుంటూ మరి రెవెన్యూ శాఖతో కూడా అన్ని విధాల సహకారం చేసుకుంటూ మన సమస్యలు మనం పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా కొన్ని ఆర్జితాలు ఇచ్చేది ఉన్నారు, మన ఆర్జితాలు కూడా మీ అందరి సమస్యలు తీసుకుంటామమ్మా తప్పకుండా. మరి కమిషనర్ గారు చెప్పిండు మరి ప్రజాపాలన భాగంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అవన్నీ కూడా మున్సిపల్ శాఖల నమోదైనాయి. అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నది కార్యక్రమం. మరి రైతు భరోసా కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక అవన్నీ కార్యక్రమాల్లో మాకు ఇవ్వకుండా కొన్ని సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకుందాం.